నమస్తే, నేను రోజా. వెల్కమ్ టు పార్టీ హెడ్ క్వార్టర్స్. రాజకీయం రసవత్తరంగా సాగుతోంది. నేతలు ఊసర వెల్లుల్లా మారిపోతున్నారు. అవసరమే పరమావధిగా, అవకాశాలే లక్ష్యంగా అడుగులు వేస్తున్నారు. తొక్కుకుంటూ పోవడమే విధానంగా ముందుకెళ్తూ ఉన్నారు. ఈ తరుణంలో ఆయా పార్టీల ఆలోచనలు ఎలా ఉన్నాయి, ఆయా పార్టీలు ఒకరి గురించి ఒకరు ఎలా ఆలోచిస్తున్నారు, ఇలాంటివి ఎన్నో కీలక అంశాలు ప్రభావితం చేస్తుంటాయి. ఆయా పార్టీలు కేంద్ర కార్యాలయం నుంచి తీసుకుంటున్న నిర్ణయాలు ఏంటన్న దానిపై ప్రజలకు మరింత సూటిగా, సుత్తి లేకుండా స్పష్టంగా చెప్పాలన్న ఉద్దేశంతో పార్టీ హెడ్ క్వార్టర్స్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. తెలంగాణలో అరెస్టుల పర్వం కొనసాగుతోంది. బీఆర్ఎస్ ప్రశ్నిస్తుంటే కాంగ్రెస్ అరెస్టులు చేయిస్తోంది. రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై గులాబీ లీడర్లు పోరు బాట పట్టారు. దీంతో ముందస్తు అరెస్టులు చేస్తున్నారు పోలీసులు. సమస్య ఏదైనా, సందర్భం ఏదైనా, అంశం ఏదైనా హౌస్ అరెస్టులు మాత్రం కామన్. ప్రశ్నించే గొంతుకలపై పోలీసులను ప్రయోగిస్తోంది కాంగ్రెస్ ప్రభుత్వం. తెలంగాణలో పరిస్థితి బీఆర్ఎస్ వర్సెస్ పోలీసుగా మారిపోయింది. అరెస్టులకు వ్యతిరేకంగా గులాబీ కార్యకర్తలు ఆందోళనలు చేస్తున్నారు. దీంతో ముందస్తు అరెస్టులు చేస్తోంది టీ సర్కార్. కోకాపేటలో మాజీ మంత్రి హరీష్ రావు హౌస్ అరెస్ట్ అయ్యారు. ఎమ్మెల్సీ కవిత ఇంటి ముందు భారీగా పోలీసులు మోహరించారు. కుత్బులాపూర్ ఎమ్మెల్యే వివేకానంద, కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు హౌస్ అరెస్ట్ అయ్యారు. ఇందుకీ బీఆర్ఎస్ లీడర్ల అరెస్టులు దేనికి సంకేతం? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భయపెడుతున్నారా, భయపడుతున్నారా? తెలంగాణ భవన్లో ఎలాంటి చర్చ జరుగుతుంది? ఇవే ప్రశ్నలు సర్వత్రా వినిపిస్తున్నాయి. దీనికి సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్ మా ప్రతినిధి సైదులు లైవ్లో అందిస్తారు. సైదులు, ఇటు బీఆర్ఎస్ ప్రభుత్వం ఏమో ముట్టడి చేయాలని చూస్తూ ఉంటే కాంగ్రెస్ ప్రభుత్వం కట్టడి చేయాలని చూస్తూ ఉంది. ఎక్కడికక్కడ హౌస్ అరెస్టులు చేస్తూ ఉన్నారు. నిన్న మొన్న మొత్తానికే అరెస్ట్ చేసినటువంటి మనం అలాంటి సంఘటనలు చూసాం. హరీష్ రావు కావచ్చు, పాడి కౌశిక్ రెడ్డిని కావచ్చు, వీళ్ళందరినీ అరెస్ట్ చేసి గచ్చిబౌలి తరలించినటువంటి సందర్భం. ఇప్పుడు ముందస్తుగానే హౌస్ అరెస్ట్ చేస్తున్నారు. అంటే సందర్భం ఏదైనప్పటికీ కూడా అరెస్టులు మాత్రం కామన్ అనేటువంటి పరిస్థితి నెలకొంది. ఏంటి, ఎప్పటికీ ఇది నెవర్ ఎండింగా, లేదంటే దీనికి ఒక ఫుల్ స్టాప్ పడనుందా? బీఆర్ఎస్ వర్సెస్ పోలీస్ అనేది ప్రజెంట్ హాట్ టాపిక్ గా ఉంది తెలంగాణలో. ఎస్ రోజా, తప్పకుండా. ఎందుకంటే వాస్తవంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై ఇటు గులాబీ నేతలు పోరుబాట పట్టారని చెప్పవచ్చు. ఎందుకంటే ఏడాది పాలన పూర్తవుతున్న సందర్భంగా ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలు ఏదైతే ఉన్నాయో హామీలు ఒక్కటి కూడా అమలు కావడం లేదని చెప్పేసి కూడా ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీ ఆరోపిస్తుంది. దానిలో భాగంగా ఈరోజు అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని కేసీఆర్ నిర్మించారు. కానీ అది ప్రజలకు అందుబాటులోకి ఇప్పటి వరకు కూడా, అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తవుతున్నా కూడా ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడం లేదని చెప్పేసి ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీ ఆరోపిస్తుంది. దానిలో భాగంగా ఈరోజు ఖచ్చితంగా అంబేద్కర్కి మేము ఘన నివాళి అర్పిస్తాము, ఖచ్చితంగా అక్కడ ఎందుకు ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడం లేదని చెప్పేసి కూడా అక్కడ నిరసన కార్యక్రమం తెలుపుతామని చెప్పేసి కూడా ప్రధానంగా నిన్న బీఆర్ఎస్ పార్టీ ప్రకటన కూడా చేసింది. కానీ ఈరోజు అంటే తెల్లవారుజాము నుంచి కూడా బీఆర్ఎస్ పార్టీ నాయకులందరినీ కూడా ఎక్కడికక్కడ హౌస్ అరెస్టులు చేశారు. ముఖ్యంగా మాజీ మంత్రి హరీష్ రావును కూడా, ఆయన కోకాపేటలో నివాసంలో ఉంటారు, ఆయన కూడా తెల్లవారుజామున పోలీసులు హౌస్ అరెస్ట్ చేయడం జరిగింది. దాంతో పాటుగా గ్రేటర్ హైదరాబాద్ ఎమ్మెల్యేలు ముఖ్యంగా చూసుకున్నట్టయితే మనకి కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద గౌడ్ కానీ, అదేవిధంగా ముషరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్, అదేవిధంగా ఎల్బీ నగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డితో పాటుగా మరికొందరు నేతలు అంటే ఎమ్మెల్సీ షంబీపూర్ రాజు, ఇతర నేతలందరినీ కూడా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు అదేవిధంగా కార్పొరేటర్లందరినీ కూడా హౌస్ అరెస్ట్ చేయడం జరిగింది. అంటే దీన్ని బట్టి చూస్తే అసలు రేవంత్ రెడ్డి ప్రభుత్వం భయపడుతుందా, లేదంటే బీఆర్ఎస్ నేతలు రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని భయపెడుతున్నారనేది కూడా మనకి నిజంగా మీరు అన్నట్టుగా వాస్తవంగా ఇదే చర్చనీయాంశంగా మారిందని చెప్పవచ్చు రాష్ట్రంలో. ఏదేమైనా సరే మనకి కొంతకాలంగా చూసుకున్నాం. మనం చూసినట్టయితే నిన్న ఎపిసోడ్ అంటే ఇటు పాడి కౌశిక్ రెడ్డి ఎపిసోడ్ మొత్తం వ్యవహారాలందరికీ తెలిసిందే. సో దానిలో భాగంగా పెద్ద హైడ్రామా సంగతి తెలిసిందే. నిన్న కూడా దాదాపుగా మాజీ మంత్రి హరీష్ రావుని దాదాపుగా 10 గంటల పాటు గచ్చిబౌలి పోలీస్ స్టేషన్లో నిర్బంధించారు. దాని తర్వాత ఆయన విడుదలయ్యి వెళ్తున్న సమయంలో కూడా పోలీసులు ఆయన వాహనం వెంట ఫాలో అవుతున్న సమయంలో కూడా ఆయన కొంత ఆగ్రహం వ్యక్తం చేశారు పోలీసులపైన. అంటే దీన్ని బట్టి చూస్తే ఇటు బీఆర్ఎస్కి అదేవిధంగా పోలీసులకు మధ్య గత కొన్ని రోజుల నుంచి కూడా వార్ నడుస్తుంది. ఖచ్చితంగా ఇటు రేవంత్ ప్రభుత్వానికి పోలీసులు కొమ్ము కాస్తున్నారని చెప్పేసి ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీ ఆరోపణ చేస్తుంది. దానిలో భాగంగా పోలీసులు అత్యుత్సాహం చూపిస్తున్నారని చెప్పేసి కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సో దీన్ని బట్టి చూస్తే ఖచ్చితంగా పోలీసులు ఎక్కడికక్కడ ఇటు బీఆర్ఎస్ పార్టీ నాయకులందరినీ కూడా నిర్బంధం చేస్తున్నారు, ఖచ్చితంగా హౌస్ అరెస్టులు చేస్తున్న నేపథ్యం కనిపిస్తుంది రాష్ట్రంలో. కానీ ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ ఒకటే ప్రధానంగా ఆరోపిస్తుంది, మేము ఎన్ని నిర్బంధాలు చేసినా
ఎన్ని అడ్డంకులు సృష్టించినా ఖచ్చితంగా ప్రజల పక్షాన బీఆర్ఎస్ పార్టీ పోరాటం చేస్తుందని చెప్తున్నారు. ఇచ్చిన హామీలు అమలయ్యేంత వరకు కూడా, అంటే ఈ ఏడాదిలో భాగంగా చూసుకున్నట్టయితే ఖచ్చితంగా ఇటు నిరుద్యోగాలకు సంబంధించి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తున్నారు. ఇంతవరకు అది అప్పటి కూడా అమలు చేయలేదు. అదేవిధంగా మహిళలకు 2,500 రూపాయలు ఇస్తామన్నారు, అది అమలు చేయలేకపోతున్నారు. సో అదేవిధంగా ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఈ అసెంబ్లీ సమావేశాల్లో ఖచ్చితంగా కొన్ని అంశాలని మేము లేవనెత్తేందుకు సిద్ధమవుతున్నాము, కానీ మమ్మల్ని మా మీద కేసులు పెట్టి కనీసం అసెంబ్లీలో కూడా అడుగు పెట్టకుండా చూసేందుకు మాత్రమే కాంగ్రెస్ ప్రభుత్వం ఒక కుట్ర చేస్తుంది. దానిలో భాగంగా కొందరు నేతలపైన కేసులు కూడా బనాయిస్తుందని కూడా చెప్తున్నారు బీఆర్ఎస్ పార్టీ చెందినటువంటి నేతలు. ఏదేమైనా సరే ఈసారి ఇప్పుడు జరగబోయే అసెంబ్లీ సమావేశాలు ఈ నెల 9 నుంచి ఉన్నాయి కాబట్టి చాలా అంశాలు ప్రస్తావనకు తీసుకొచ్చేందుకు బీఆర్ఎస్ పార్టీ సిద్ధమైనట్టుగా కూడా మనం చెప్పవచ్చు. సో ఎందుకంటే దానిలో భాగంగా అంటే ఇటు ముఖ్యంగా మూసీ అంశం కానీ, హైడ్రా అంశం కానీ, అదేవిధంగా మహిళలకు 2,500 ఇస్తామని చెప్పేసి హామీ ఇచ్చారు, అది కానీ, దాంతో పాటుగా ఇతర నిరుద్యోగ భృతి కానీ, ఇతర వరుసగా ఇచ్చినటువంటి హామీలన్నిటిపైన కూడా బీఆర్ఎస్ పార్టీ ప్రధానంగా అసెంబ్లీలో చర్చకు పట్టుబట్టే అవకాశం కనిపిస్తుంది. కానీ ఇప్పుడు ఈ అసెంబ్లీలో వాడివేడిగా జరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ నేతలపైన ఈ విధంగా కేసులు పెట్టి ఇబ్బందులు గురి చేస్తున్నారని చెప్పేసి కూడా ప్రధానంగా ఆరోపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏదేమైనా సరే ఈ రోజు అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ నేతలు వాస్తవంగా అక్కడ అంబేద్కర్ కి ఘన నివాళులు అర్పించిన తర్వాత ఒక నిరసన కార్యక్రమం, అంటే నిరసన అంటే ఒక శాంతియుతంగా నిరసన తెలిపేందుకు మేము అందరం కూడా అక్కడ బైఠాయించి కాసేపు ఖచ్చితంగా, అంటే ఇప్పుడు అంబేద్కర్ విగ్రహం పూర్తయింది, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది, ఏడాది అవుతుంది, కానీ ఎందుకు అంబేద్కర్ స్టాచ్యూని ప్రజలకు అందుబాటులోకి ఉంచడం లేదు? చుట్టూ కూడా మొత్తం కూడా బారికేడ్స్ వేశారు, గేటుకి తాళం వేశారు, కనీసం లోపల ఊడ్చే పరిస్థితి లేదు. దాని పక్కన మళ్ళీ అంబేద్కర్ స్టాచ్యూ పక్కన మళ్ళీ ప్రజా విజయోత్సవ పాలన పేరుతోటి రేవంత్ రెడ్డి ఒక పెద్ద కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఇది ఎంతవరకు సబబు అని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ ప్రధానంగా ఆరోపిస్తున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. కాబట్టి సో దానిలో భాగంగా ఈ రోజు ఇచ్చినటువంటి పిలుపు మేరకు కానీ ఇటు పోలీసులందరూ కూడా బీఆర్ఎస్ చెందినటువంటి నేతలందరూ కూడా అరెస్ట్ చేయడం జరిగింది. రైట్ సైదులు, థ్యాంక్ యూ.